बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युजस्य योगः कर्मसु కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపము. ఇదియే కర్మాచరణము, అందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడొకటకు ఇదియే మార్గము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యాక్త్యా మనీషిణ్యా జన్మబంధ వినుర్ముక్త్యా పదం గచ్చత్యనామయం. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణముల యందుల నుండి ముక్తులయ్యెదరు. అంతేకాక వారు నిర్వికారమైన పరమానందమును పొందెదరు. యదా తే మోహ కలిలం బుద్ధిర్వితి తిరస్యతి తదా గంతాపి నిర్వేదం శ్రోత వ్యస్తశత్రుస్య చ. మోహమనుడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినోదపు ఏలోక సంబంధమైన వస్తు సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధానచలా బుద్ధి తదా యోగ వాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు, అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును. స్థితి ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవా స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వజ్రేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి అందించిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఇవి. అతడు ఇట్లు సంభాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును. ప్రజహాతే యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్వేవాత్మనా తుష్టః స్థితి ప్రజ్ఞస్తతో ఉచ్యతే. ఓ అర్జున, మనస్సునందలి కోరికలనేను పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడు అయిన వానిని, అనగా పరమాత్మను సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. దుఃఖేష్వ నుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహా వీతరాగ భయం క్రోధ స్థితిధీర్ము నిరుచ్యతే. దుఃఖమునకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడును అనబడును. సర్వత్రా నభి స్నేహ తత్వత్ ప్రాప్త్య శుభం నాభినందంత నద్వేష్టి తస్య ప్రజ్ఞా
ప్రతిష్టత. దేని యందు మమతానుశక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడును అనబడును. యదా సంహారతే చాయం కూర్మోన్గనీవ సర్వశః ఇంద్రియాణేంద్రియార్జేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపయోగించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలెను. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోం పశ్యం పరం దృశ్యాని వర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి కలిగి ఉండును. స్థితప్రజ్ఞునకు పరమార్థ సాక్షాత్కారమైనందున వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యత